అయితే రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ఎలా అప్లై చేయాలి అనే దాని మీద మీకు ఇప్పుడు చెప్తాం. చూడండి గైస్, ఫస్ట్ అయితే వెబ్సైట్కి వెళ్ళాలి. తర్వాత అప్లికేషన్పై క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు చూపెడుతుంది. మనం ఏ కాస్ట్ అయితే ఆ కాస్ట్ మీద ఒత్తాలన్నమాట. ఎస్సీ అయితే ఎస్సీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ చేసుకోవాలి. తర్వాత ఎలాంటి మైనారిటీ అయినా సరే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు మనము ఏ క్యాస్ట్ని బట్టి మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇట్లా ఫామ్ వస్తుంది. ఫామ్ వస్తే మనకు ఆధార్ కార్డులో ఎట్లా ఉందో ఆ విధంగా పేరు అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, తర్వాత ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఇచ్చిన వెంబటే మనకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ ఇట్లా ఫిల్ అవుతుంది అన్నమాట. బెనిఫిటీస్ అంటే మనకు లబ్ధిదారునిగా ఏ పద్ధతి, ఓకే, ఇండివిజువల్ పెట్టుకోవాలి. తర్వాత టైప్ ఆఫ్ మనకు ఆర్థిక సహాయం, బ్యాంక్ లింక్ పైన క్లిక్ చేయాలి. స్కీమ్, బ్యాంక్ లింక్ స్కీమ్ చేయాలి. తర్వాత మనకు ట్రాన్స్పోర్ట్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ వత్తాలి. తర్వాత టిఫిన్ సెంటర్ అయినా సరే 10,000 అయినా సరే ఇండివిజువల్ సర్వీస్ బిజినెస్ అయితే క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇండివిజువల్ సర్వీస్ మీద క్లిక్ చేసిన. ఇప్పుడు ఇట్లా ఇండివిజువల్ సర్వీస్ వస్తాయన్నమాట. ఇట్లా టైప్స్ ఆఫ్ బెనిఫిట్ అయితే వస్తాయన్నమాట. బ్యూటీ పార్లర్ ఉంటుంది అన్నమాట, అల్యూమినియం వర్క్ షాప్ ఉంటుంది, తర్వాత ఎయిర్ కంప్రెసర్ అని, తర్వాత కార్ వాషింగ్ అని, సీసీ కెమెరా రిపేర్ అని, తర్వాత హార్డ్వేర్ షాప్ అని, క్యాపిటల్ మార్కింగ్ యూనిట్ అని, ఇలా డిఫరెంట్గా వస్తాయన్నమాట. ఒకవేళ మెడికల్ చేసిన వాళ్ళంటే డయాగ్నోస్టిక్ క్లినిక్ ల్యాబ్ పెట్టుకోవచ్చు. తర్వాత ఐటీఐ చేసి ఉన్న వాళ్ళకు కోపా తీసుకున్న అంటే ఈటీపీ ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రీషియన్ షాప్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఫ్రూట్ వెజిటేబుల్ అది కూడా పెట్టుకోవచ్చు. గ్లాస్ కటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఇన్ని స్కీమ్లు అయితే ఉన్నాయన్నమాట. ఎవరు దేంట్లోకైతే ఫోటోగ్రఫీ ఉన్నారో ఫోటోగ్రఫీ, వీడియోగ్రాఫు, ఇలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. రేడియో షాపు, తర్వాత రైస్ సెల్లింగ్ షాపు చాలా ఉన్నాయన్నమాట. టెంట్ హౌస్ విత్ క్యాటరింగ్, టిఫిన్ సెంటరు, 2-వీలర్ వెహికల్, మిషన్ వెల్డింగ్, ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవచ్చు. మనకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఒకవేళ మొబైల్ టిఫిన్ సెంటర్ ఉంటే మొబైల్ టిఫిన్ సెంటర్ కూడా పెట్టుకోవచ్చు. దాని మీద అవగాహన ఉంటాయి. ఇట్లా ఓకేనా గైస్. హార్డ్ చిప్స్, గ్లాస్ కట్టింగు, ఫెర్టిలైజర్ షాపు, ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయన్నమాట. దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు బ్యూటీ పార్లర్కి అయితే బెటరు, లేడీస్కి అయితే. ఓకేనా గైస్. ఇప్పుడు నేను ఐటీఐ ఉంది కాబట్టి మనము ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్ పెడుతున్నాం అనమాట. ఇట్లా పెడితే మనకు ఎంత వస్తుంది? మినిమం కాస్ట్ వచ్చేసి 2 lakhs ఉంది. తర్వాత మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి 30 అంటే మనకు 3 lakhs అయితే బెనిఫిట్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఏం చేయాలి? గో పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని మన డిస్టిక్ ఏది? నాగర్ కర్నూలు క్లిక్ చేయాలి. తర్వాత మండల్ ఏది? అమరాబాదు. తర్వాత పంచాయత్ సెక్రటరీ అమరాబాద్ అన్నమాట. గ్రామం అమరాబాదు. ఓకే, ఇప్పుడు హ్యాపీనెట్ అవసరం లేదన్నమాట. ఓకేనా గైస్. కాస్ట్ వచ్చేసి మనకు 3 lakhs అని పెట్టుకోవాలి. ఓకేనా. టీటీపీ మనకి ఇక్కడ మినిమం కాస్ట్ వచ్చేసి 3 lakhs అని ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు సబ్సిడీ కిందకి 2 lakhs వస్తుంది అనమాట. తర్వాత బ్యాంక్ లోన్కి 90,000 ఉంటుంది. టోటల్ అమౌంట్ వచ్చేసి 3 lakhs ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్యాంక్ లింక్ అయితే ఇవ్వాలి. ఏ బ్యాంక్ అంటే మీది ఏ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకు స్టేట్ బ్యాంక్ అనుకోవచ్చు. తర్వాత మన అమరాబాద్ బ్యాంక్ అంటే అమరాబాద్ తీసుకోవచ్చు. తర్వాత ఐఎఫ్సి కోడ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అన్నమాట.
ఇప్పుడు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు కూడా క్లిక్ చేయాలి. ఓకేనా గైస్. ఫాదర్ నేమ్ ఇవ్వాలి అంట. ఫాదర్ నేమ్ ఇచ్చిన తర్వాత మనకు క్యాస్ట్ ఏది మీకు ఏ క్యాస్ట్ అంటే ఆ క్యాస్ట్ వెళ్ళిపోవాలి అన్నమాట. ఓకేనా గైస్. క్యాస్ట్ నెంబర్ ఇవ్వాలి. క్యాస్ట్ నెంబర్ వస్తే మీకు ఆటోమేటిక్గా పేరు అయితే ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇప్పుడు క్వాలిఫికేషన్ అడుగుతుంది. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఫెయిలా, పాసా, తర్వాత ఐటీఐ, ఇంటర్మీడియట్ ఫెయిలా, ఇంటర్మీడియట్ పాసా, డిగ్రీ ఫెయిలా, డిగ్రీ పాసా, పీజీ ఇలా ఉంటాయి. నేను ఐటీఐ చెప్తున్నాను అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా వేయాలన్నమాట. ఓకేనా గైస్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. మినిమం 21 years ఉన్న వాళ్ళ అప్లై చేసుకోవాలన్నమాట. మొబైల్ నెంబర్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఓకే. మొబైల్ నెంబర్ వచ్చి 85 మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఆక్యుపేషన్ వృత్తి ఏది మనకు అగ్రికల్చర్ లేబర్ అని పెట్టుకోవాలి. వాల్యూ అవసరం లేదు, ఏం బట్టకు అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఆధార్ మనకేంది డోర్ నెంబర్ ఇవ్వాలి అంటే మీ ఇంటి నెంబరు, తర్వాత మీ అడ్రస్ అనమాట ఇస్తున్నాను అనమాట. ఇట్లా అడ్రస్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ ఫోటోని అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఫోటో అయితే అప్లోడ్ అయిందనమాట. ఇప్పుడు మన అక్కడ పాన్ కార్డ్ లేదు కాబట్టి పాన్ కార్డ్ అప్లై చేస్తారు. ఇక్కడ మాత్రం 2 టిక్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా గైస్. ఇక్కడ ఫుల్ అడ్రస్ ఇవ్వాలన్నమాట. మీకు విలేజ్ ఏదో జంగిరెడ్డిపల్లి, జంగిరెడ్డిపల్లి ఇచ్చేసిన తర్వాత మండల్ ఏది అమరాబాద్. ఓకే. డిస్టిక్ కూడా వెళ్ళాను. డిస్టిక్ వచ్చేసి నాగర్ కర్నూల్. ఓకేనా. ఇట్లా మనమైతే ఫుల్ఫిల్ చేసి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ట్రీ మీద క్లిక్ చేస్తే ఫిజికల్ అండ్ పబ్లిక్ మీద మనము క్లిక్ చేయాలన్నమాట. అందుకే అట్లా చూపెడుతుంది. ఓకేనా. ఈ 2 మీద క్లిక్ చేయాలి. నో ఇక్కడ జెన్ లేదంటే మేల్ అని పెడుతున్నా. మీరు ఫీమేల్ అయితే ఫీమేల్ అని పెట్టండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీది గ్రామమా లేకుంటే పట్టణం అయితే పట్టణం మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు గ్రామం అయితే రూరల్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంబటి తర్వాత మనం ప్రీ రివ్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు అప్లికేషన్ అయితే వస్తుంది అన్నమాట. ఇట్లా వచ్చినప్పుడు మనము సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా గైస్. ఇది అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇది అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయాక మీకు PDF రూపంలో మొత్తం మీ డీటెయిల్స్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసి మీరు జిరాక్స్ సెంటర్కి వెళ్ళి దాన్ని హార్డ్ కాపీ తీసుకొని దాని మీద మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు లేకుంటే రేషన్ కార్డు ఇలా సబ్మిట్ అటాచ్ చేసి ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఒక డేట్ టాను ఇంటర్వ్యూ ఉంటుంది. అప్పుడు పోయి నేను ఉపాధి కోసం అప్లై చేసుకున్నా. ఈ విధంగా నాకు ఎలాంటి సోర్స్ లేదు వెనుక నుంచి, అందుకని నేను జిరాక్స్ సెంటర్ పెట్టుకోవడానికి అప్లై చేసుకున్నా కాబట్టి అని చెప్తే వాళ్ళు మీ లోన్ శాంక్షన్ అయితే చేస్తారన్నమాట ఈ స్కీము. ఓకేనా గైస్. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి
ఫార్వర్డ్ చేయండి. ఓకే బాయ్.